మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతో శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. శ్రీనివాస్ యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి హైడ్రా అని హైడ్రోజన్ బాంబుతోటి హరీష్ రావు గారు పోల్చారు. కేటీఆర్ గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి సో ఇది కూల్చివేతల ప్రభుత్వం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ధ్వజం ఎత్తా ఉన్నారు. సో ఇప్పుడు మీకు ఒక ఆయుధంగా మారిందా హైడ్రా? స్పష్టంగా అంటే ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం కూడా స్పష్టంగా ప్రజల ఒక జీవో కానీ లేదా ఒక పాలసీని తీసుకొచ్చేటప్పుడు ప్రజల ఆర్థిక సామాజిక అభివృద్ధి దిశగా ఉండాలి. అదే ఏ ఏ ఏ పాలసీ అయినా పర్లేదు. అప్పుడు ప్రజలందరూ వెల్కమ్ చేస్తారు. దాన్ని ఎవరు కూడా అపోజిషన్లు కూడా మాట్లాడడానికి స్కోప్ ఉండదు. కానీ ఈరోజు లేదు, ఓన్లీ ఒక ఎజెండాలో భాగంగా తీసుకొస్తే ఇప్పుడు చిరంజీవి గారు సారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ఆయన స్పష్టంగా చెప్పాడు, అన్ని క్లియర్ కట్ చెప్పాడు. ఏదైతే ఉందో మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, లేదైతే లేక్స్ ఏవైతే ఉన్న వాటిని కాపాడడం కావచ్చు, ఎఫ్టీఎల్లో ఉన్నాయి కావచ్చు, ఒక లెక్కపత్రం ఉండాలి నీకు. అంటే నువ్వు నోటీసులు ఇవ్వాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి, దాన్ని కన్విన్స్ చేయాలి. ఈ మెథడాలజీలో మనం ముందుకు పోవాలి. కానీ ఎకాఎకిన పోయి నేను దాడి చేస్తా, ఎకాఎకిన పోయి నువ్వు కొడతానంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ. సార్ చెప్పినట్టు డెమోక్రటిక్ కంట్రీ. ఇది ప్రాసెస్ ఉంది, కోర్టు ఉంది, వెళ్ళిపోతారు స్పష్టంగా. నేను మీదికి నేను కొడితే, బలవంతుని నేను కొడితే నువ్వేం చేస్తావు? నెక్స్ట్ పొల్యూషన్ పోతావు, పొల్యూషన్ లాగా చెప్పి న్యాయం దొరకకపోతే కోర్టుకు పోతావు. కోర్టు ఇస్ టేక్ ఏ డైరెక్షన్ డైరెక్ట్. సో పొల్యూషన్ డైరెక్ట్ ఇస్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏంది, చైల్డ్ రైట్ కమిషన్ ఏంది, మహిళా ఇవన్నీ అవే కదా. సో కాబట్టి నేనేమంటున్నా, ఏదైతే పేదవాడు కట్టుకున్న దాదాపు ఈరోజు ఒక్క రోజుల్లో కట్టినవి కాదు అవన్నీ, దాదాపు దశాబ్దాల నుంచి మూసి పక్కన 6 దశాబ్దాలు 5 దశాబ్దాల నుంచి ఉన్న ఇల్లు ఎన్ని 20 గజాలు 30 గజాలు 40 గజాలు వాడు పొట్ట చేత పట్టుకొని వచ్చి ఇక్కడికి గ్రామం నుంచి వచ్చి ఈరోజు పని చేసుకుంటాడు, బతుకుతున్నాడు. ఇప్పుడు ఎకాఎకిన మనం తీసేస్తే వాడు ఎక్కడికి పోతాడు? కాబట్టి ఏ పాలసీ అయినా తీసుకొచ్చినప్పుడు దాని ప్రాసెస్లో భాగంగా ఇస్ ద గోయింగ్ ఆన్ ప్రాజెక్ట్. మేము కూడా స్పష్టంగా గతంలో మూసీ రివర్ బెండ్ డెవలప్మెంట్ పెట్టినా గోయింగ్ ఆన్ ప్రాసెస్. ఒకసారి మనం మొత్తం మార్చలేము, ఏ ప్రభుత్వం ఏది జరగదు. ఎందుకంటే 6 దశాబ్దాల నుంచి ఇప్పుడు అరుంధతి నగర్ అని ఉంది అశోక్ నగర్లో, స్పష్టంగా దానిపైన వైస్రాయ్ హోటల్ ఉంటుంది. వైస్రాయ్ హోటల్ మొత్తం నాల మీదనే ఉంటుంది. నువ్వు వైస్రాయ్ హోటల్ నువ్వు లిఫ్ట్ చేస్తే తప్ప అరుంధతి నగర్ని లిఫ్ట్ చేయడానికి ఛాన్స్ ఉండదు నీకు. ఎట్లా అరుంధతి నగర్లో 30 గజాల 20 గజాల ఇల్లు ఉంటాయి, ఒక్కొక్క 2-3 ఫ్యామిలీస్ ఉండే పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ అది కాకుండా ఓన్లీ నువ్వు హైడ్రా పేరు మీద దాడులు చేస్తే ఇప్పుడు ప్రజలు ఏమైంది? వ్యతిరేకత వచ్చింది. ప్రజలు మీరు ఫస్ట్ ఏమన్నారు? వెల్కమ్ చేశారు, అందరు వెల్కమ్ చేశారు హైడ్రాని. ఎవరు వెల్కమ్ చేశారంటే శ్రీనివాస్ యాదవ్ గారు ఎన్కన్వెన్షన్స్ లాంటి పెద్ద పెద్ద వాటిని కొట్టినప్పుడు సాధారణంగా అందరూ వెల్కమ్ చేశారు. ఇప్పుడు చిన్న వాళ్ళ ఇల్లు కొడుతున్నప్పుడు కాస్త వ్యతిరేకత. ఎప్పుడైనా ఏం చెప్తారంటే అండి, స్పష్టంగా బలిషినోని కొట్టినప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు అంటే బలహీను కొట్టినప్పుడు తిరుగుబాటు చేస్తారు. మాకవెల్ ఎప్పుడో చెప్పాడు ఒక ఫిలాసఫర్, పొలిటికల్ ఫిలాసఫర్, భూమితో నువ్వు కనుక గొడవ మొదలు పెడితే అది ఎంత దూరమైనా పోతుంది. ఎందుకంటే ఈరోజు మావోయిస్టు ఉద్యమం భూమి కోసమే, మహాభారతం కూడా భూమి కోసమే. ఇద్దరు గెట్టు పంచదండి, ఊర్లో ఇద్దరం ఒకటే అన్నదమ్ములమై ఉండి కూడా గెట్టు కూడా చంపుకునే పరిస్థితి ఉంటుంది. అది భూమి. సో నువ్వు ఏమంటున్నావు? వాడు 20 గజాల జాగ గుంజుతా అంటున్నావు, 20 గజాల ఇల్లు కూలుస్తా అంటున్నావు, వాడు ఎక్కడికి పోవాలి? కాబట్టి 12,000 ఉన్నాయా 16,000 ఉన్నాయా ఏదైతే మూసి పక్కన ఉన్న ఇళ్ళన్నీ అన్ని డబల్ బెడ్రూమ్లు కట్టి దశల వారీగా కొట్టండి. 2 కిలోమీటర్లు తీసుకోండి. 2 కిలోమీటర్ల ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 500 ఇళ్ళ 300 ఇళ్ళ? ఇప్పుడు చిరంజీవి సార్ చెప్పినట్టు ఆ 100 ఇళ్లతో కన్విన్స్ చేయండి, వాళ్ళని లిఫ్ట్ చేసి అక్కడ ఇవ్వండి. వాళ్ళు పోనంటారు, ఎందుకంటే మాకు పని దొరకదు అనేది కూడా ఉంటుంది. అయినా కూడా కన్విన్స్ చేయాలి, ప్రభుత్వం యాక్సెస్ చేయాలి 100% కదా. ఎవరు ప్రజలు ఇప్పుడు ప్రతిపక్షం కూడా ఎప్పుడైనా కూడా అండి, ప్రతిపక్షం ఎప్పుడు ఎంటర్ అవుతుందండి? ప్రజలు గుమ్ముగూడినప్పుడు నాయకుడు అక్కడికి వస్తాడు. ఒకవేళ నాయకుడు రాకపోతే నాయకుడు అక్కడనే పుడతాడు. ఆబ్వియస్లీ అందులోనే ఒక 10 మందిలో ఒక నాయకుడు తయారవుతాడు, తిరుగుబాటు నుంచే నాయకుడు, అంతే కదా. కాబట్టి నేనేమంటున్నా, నువ్వు అవకాశం ఇచ్చడం ఎందుకు? నువ్వే ఆ పని చేయి, ప్రభుత్వమే చేయి. నీకు 5 సంవత్సరాల మ్యాండేటరీగా అధికారం ఇచ్చింది కదా స్పష్టంగా ప్రజలు. సో అది చేయకుండా నువ్వు దాడి చేస్తానంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఆటోమేటిక్గా ప్రతిపక్ష పట్ల అది కాంగ్రెస్ పార్టీ అయినా వస్తుంది, బీజేపీ పార్టీ అయినా వస్తుంది, నువ్వైనా వస్తావు రోడ్డు మీద. అన్యాయం జరిగినప్పుడు నువ్వు కూడా నిలబడి గొంతెత్తుతావు, అది అనివార్యం. సో అది హ్యూమన్ బీయింగ్, మానవ ఆలోచన విధానం. కాబట్టి అటు కాకుండా ఓన్లీ నేను దాడి చేస్తా, ఏదో 4 ఇండ్లు ఊరగొడతా, ఆగమాగం చేస్తా అంటే ఇది ప్రజలు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి మీకు 5 సంవత్సరాలు మ్యాండేటరీ అధికారం ఇచ్చారు, నిరంతరంగా పనిచేసి ఒక లైన్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. ఏ ప్రభుత్వం అన్నా, మీరే రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు, బీజేపీ రావచ్చు, బీఆర్ఎస్ రావచ్చు, ఇట్స్ నాట్ మ్యాటర్ ఏంటంటే నువ్వు ఎంత స్మూత్గా నువ్వు లిఫ్ట్ చేస్తావు ప్రజలను అక్కడ నుంచి, ఎంత స్మూత్గా వాళ్ళకి ఆల్టర్నేటివ్ రీహాబిలిటేషన్ ఇచ్చి తీసుకుపోతావు అనేది క్రైటీరియా. అది కాకుండా 4 ఇళ్ళు ఇప్పుడు నిన్న మేము రాజేందర్ నగర్ పోయినాం. రాజేందర్ నగర్ పోతే అది ఎఫ్టీఎల్లో ఉండొచ్చు,
కాదనలేం. ఎఫ్టీఎల్ ఎక్కడి వరకు ఇప్పుడు సార్ ఒక మాట చెప్పాడు, ఒకప్పుడు భూస్వాములకు 100 ఎకరాలు ఉన్నప్పుడు ఆ 100 ఎకరాలల్లో ఒక 50 ఎకరాలు 20 ఎకరాలు కుంటకి ఇచ్చేసిండ్రు. అది పట్టా భూమి, అది పట్టా, దాని పట్టా ఉంటుంది. సో ఇప్పుడు వాడు పట్టా నాది ఉందని వాడు ఒక మనవాడు వచ్చే కొరికి అమ్ముతాడు, మనవాడు వచ్చినాక వాడు రియల్ ఎస్టేట్ చేస్తాడు. సో ఇప్పుడు నువ్వు దాన్ని ఏమంటావు, అది గవర్నమెంట్ భూమి కాదు, అది సొంత భూమి. సొంత భూమే వాళ్ళకి 100 ఎకరాలు ఉన్నది కాబట్టి ఒక 20 ఎకరాలు కుంట పోసుకోండి ఊరికి అని ఇచ్చిన రోజులు ఉన్నాయి. సో తెలంగాణలో చాలా ఉంటాయి అట్లాంటి కుంటలు. హిస్టరీ చాలా ఉంది, తీయాల్సింది. భూమితో ముట్టుకునేటప్పుడు చాలా ప్రమాదకరం. నేను చెప్పాను కదా, మాకవెళ్ళి చెప్పాడు, ఏ దేంతోనైనా నువ్వు ఫైట్ చేయి హక్కులతో. కానీ నేను వాని 20 గజాలు ఒక గెట్ అండి, ఒక అన్నదమ్ముల మనం అంత గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళము సూరు నీళ్లు పడితే ఒప్పుకోడు. సొంత ఒకటే రొమ్ము పాలు తాగిన అన్నదమ్ములు మరి ఇంతకుముందు అదే భూమిలో ఇద్దరు అదే ఇంట్లో ఆడుకున్న వాళ్ళే. కాబట్టి నువ్వు తీసేటప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా తీయాలి. ఎందుకంటే ఈరోజు నేను రాజేంద్ర నగర్ పోయినప్పుడు అపార్ట్మెంట్లు కట్టేసారు, అమ్మేసారు, కొన్నారు. వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఉన్నాయండి, మనమే ఇచ్చినాం. తర్వాత వాళ్ళ బ్యాంకు ఎల్ఐ బ్యాంకు మలయ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ ఇచ్చింది. ఎస్బీఐ బ్యాంక్ ఎట్లీస్ట్ లీగల్ వాళ్ళకు 2-3 స్టేజ్లలో లీగల్ అయిపోయినాక మరి ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకు లోన్ ఇచ్చింది, గవర్నమెంట్ బ్యాంకు. నువ్వు అన్ని మున్సిపాలిటీ పర్మిషన్, జిహెచ్ఎంసీ పర్మిషన్, ఇంకా పర్మిషన్లు, కరెంటు పర్మిషన్, నాలా పర్మిషన్, అన్ని పర్మిషన్లు ఇచ్చింది. వాడు కొనుక్కునే ఒక ఎంప్లాయ్ నాలాంటి వాడు 85 లక్షల లోన్ ఉంది, 2035 వరకు కట్టాలి సార్, మా అపార్ట్మెంట్ కూల్ చేస్తారని ఏడుస్తున్నారు. వాళ్ళు భయపడుతున్నారు. మరి ప్రభుత్వం ఏమి కల్పించాలి? వాళ్ళతో మాట్లాడాలి, ఆ బిల్డర్ ఎవడు మాట్లాడాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, ఆల్టర్నేట్ చేయాలి, ప్రభుత్వం కొంత ఇవ్వాలి, వాళ్ళు కొంత ఇవ్వాలి, అంత జరగాలి. ఇప్పుడు జరిగింది కదా, చెప్తున్నాడు కదా సార్, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి సార్ ఏమంటాడు, సబర్మతి జరిగింది అంటాడు. కానీ రాత్రి జరగదు, అది గోయింగ్ ఆన్ ప్రాసెస్. సో జరుగుతుంది. ఎందుకు జరగదు? ఏ ప్రజలైనా యాక్సెప్ట్ చేస్తారు, ఎక్కడైనా తిరుగుబాటు చేస్తారు. ఏ ప్రాజెక్టు కట్టాలన్నా కూడా పునరావృతంగా ఇవ్వకుండా ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. కానీ కన్విన్స్ మెథడాలజీలో పోతే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. రోడ్ బైండింగ్ ఉంటుందండి, రోడ్ బైండింగ్ ఎవడు కూడా ఇల్లు కొట్టుకుంటే ఒప్పుకోడు. కానీ మనం కన్విన్స్